వెల్కమ్ బ్యాక్ టు కుక్ విత్ అస్రా అంజుమ్ ఛానల్. ఈరోజు దోసల పిండి ఎలా రెడీ చేసుకోవాలో టిప్స్తో చెప్తానండి. ఒక గ్లాస్ పొట్టు మినపప్పు అయితే నానబెట్టుకోవాలి. పొట్టు మినపప్పు అయితేనే చాలా బాగుంటుందండి. పిండి ఉరుము అవుతుంది, సాఫ్ట్గా కూడా ఉంటాయి దోశలు. పొట్టు మినపప్పునే ప్రిఫర్ చేయండి. మీరు కూడా హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఒక గ్లాసు పొట్టు మినపప్పుకి 3 గ్లాసులు రేషన్ బియ్యం అయితే వేసుకోవాలండి. కొంతమంది 2 వేస్తారు, 2.5 వేసుకుంటారు. కానీ 3 వేసామంటే క్రిస్పీగా దోశలు చాలా బాగా వస్తాయి. నేనేదో వీడియో కోసం మేము 2 వేసుకుంటామని చెప్పట్లేదు, 1కి 3 అయితే వేసుకుంటాం. ఇదిగోండి, పప్పు బియ్యం అయితే 8 గంటలు నానిపోయాయండి. ఇప్పుడైతే దోశల పిండి పట్టుకుందాము, మిక్సీ ఆడుకుందామండి. పొట్టుపప్పునైతే ఇలా పొట్టు తీసుకొని కడుక్కోవాలండి. ఇప్పుడైతే మిక్సీ జార్లో పిండిని గ్రైండ్ చేసుకుందాము. ఇలా అయితే మిక్సీ పట్టుకోవాలండి. ఇదిగోండి, బ్యాటర్ని ఇలా థిక్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఉండాలండి బ్యాటర్ అనేది. ఇప్పుడు ఇది నైట్ అంతా మూత పెట్టేసి ఉంచేసుకోవాలండి. ఫ్రెండ్స్, నైట్ అయితే పిండి రుబ్బేసి పెట్టాను కదా, మొత్తం ఇలా పొంగిపోయిందండి పిండి. చలికాలం కదా, పొంగుతుందో లేదో అనుకున్నాను, కానీ పిండి చూడండి ఎలా పొంగిపోయిందో. ఇదిగోండి, పిండిలో సాల్ట్ అయితే కలుపుతున్నాను. మనం దోశ అయితే వేసేసుకుందాము. మన పెనం అయితే వేడెక్కిందండి. కొద్ది నీళ్ళు జల్లి చూసుకుందాము. పెనం అయితే వేడెక్కింది. దోశ వేసేసుకుందాము. కొద్దిగా ఆయిల్ వేసుకున్నాము. చాలా బాగా వస్తాయండి. ఇలా పిండిని గ్రైండ్ చేసుకుంటే ఇలా బుడగల్లాగా వస్తే దోశలు అయితే చాలా బాగుంటాయి. అయితే వేగిందండి, టర్న్ చేసుకున్నాము. ఇదిగోండి, మన దోశలు ఏం చక్కగా వచ్చేస్తున్నాయండి. ఇదిగోండి, దోశలు అయితే ప్లేట్లో తీసుకున్నానండి. చూడండి ఎంత బాగా వచ్చాయో దోశలు అనేవి. ఇదిగోండి పచ్చళ్ళు, ఇదైతే టమాటా పచ్చడి అండి, ఇది వచ్చేసి వేరుశనగ గుళ్ళ పచ్చడి అండి. అంతేనండి. మా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ దోశ పిండి ఎలా వచ్చిందో కన్సిస్టెన్సీ మీరు కూడా పిండిని ఇలా ట్రై చేయండి. ఇలా మెజర్మెంట్స్తో దోశలు ఎలా వచ్చాయో కామెంట్ చేయండి.